మిస్సెస్ ఇక్కడ ఉన్నారు, ఆమెను పరామర్శించడానికి వచ్చాను. మళ్ళన్న ఆయన గురించి చెప్పాలంటే ఒక ధైర్యమైన యువకుడు. ఏ సమస్య ఉన్నా అది ప్రజల దగ్గర తీసుకెళ్తున్నాడు, ఎవరికి భయపడకుండా. అంటే ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి కావచ్చు, అరాచకాలు కావచ్చు, నిరంతరం ఆయన సోషల్ మీడియా ద్వారా యావత్తు తెలంగాణకి చూపించడం, చెప్పడం జరుగుతుంది. అంత ధైర్యమైన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇవాళ ఈ టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పుల్ని బయట పెట్టారన్న కోపంతో, టీఆర్ఎస్ వాళ్ళు ఉక్రోషంతో, ఇది 5వసారి అనుకుంటాను, అంతే కదా, ఇది 5వసారి ఆయన్ని నైటు మఫ్టీలో వచ్చారంటున్నారు కొంతమంది ఏమో రౌడీలతో వచ్చి ఆయన లిఫ్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఎక్కడికి తీసుకెళ్లారో ఏంటో తెలీదు. ఇప్పుడు ఏంటంటే నిన్న ఇవాళ చెంచల్గూడ జైలుకి తీసుకెళ్ళి 14 రోజులు రిమైండర్ పెట్టేశారు. ఇది కేసీఆర్ రాను ఏంటంటే సోషల్ మీడియా మీద పడుతున్నాడు, అరాచకం సృష్టిస్తున్నాడు, రౌడీలు గుండాలతో బెదిరిస్తున్నాడు. అంటే మేము ఎత్తుకెళ్ళిపోతాం, మీరు మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, మేము తప్పులు చేసినా చూపించకూడదు, ఒకవేళ మీరు చూపించారంటే జైల్లో పెడతాం, కేసులు పెడతాం, రేపు ఇంకేమైనా కూడా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి. సో ఒక ఉద్యమకారుడిగా వచ్చి ఉద్యమాలు చేసి తెలంగాణ తీసుకొచ్చిన అని చెప్పుకుంటున్న కేసీఆర్ ఇవాళ ఈ రకమైన పనులు చేస్తున్నాడంటే ఎంత తెగించేశారో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచించండి. 2 ఆడబిడ్డలు, ఒక పాప సరిగ్గా లేదు, ఆ పాపకి తండ్రి ఉంటే కానీ ఆ పాప సరిగ్గా ఉండదు. ఇన్ని కష్టాలు పెట్టుకుని ఒక లేడీ మహిళ ఎలా హ్యాండిల్ చేస్తుంది? కనీసం మానవత్వం ఉందా కేసీఆర్? నేను అడుగుతున్నా. నీ కూతురికి ఏమైపోతుందో ఎంటైర్ మీ మొత్తం గవర్నమెంట్ అంతా తీసుకెళ్ళి ఢిల్లీలో కూర్చోబెడతారు. ఇక్కడ ఒక ఆడబిడ్డకి అన్యాయం